పూజ ప్రారంభం చేసుకుందాం. పూజ ప్రారంభం చేసుకునే ముందర వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని నేను చెబుతాను. చక్కగా మీరు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో లేవక్క లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పూజా సామాగ్రిని తెలియజేస్తాను, చూసుకోండి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకుందాం. పూజకు కావలసిన సామాగ్రిని చెప్తాను, శ్రద్ధగా చూడండి. ముందుగా ఇలాంటి అమ్మవారిది ఏదైనా మీ ఇంట్లో చిత్రపటం ఉన్నా విగ్రహం ఉన్నా చక్కగా పెట్టుకోండి. ఇలాంటి చిత్రపటం ఉంటే పెట్టుకోండి. ఈ చిత్రపటాలకి చక్కగా పుష్పమాల అలంకారం చేసి కాస్త గంధం రాసి కుంకుమాది కూడా అలంకారం చేయండి. ఇలాంటి విగ్రహాలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. విగ్రహాలు లేని వాళ్ళు ఇలాంటి ఏదైనా సరే చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే ఇలాంటి కలశని ఏర్పాటు చేసుకోండి. మీ ఇష్టం వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా సరే చెంబు పెట్టుకుని చక్కగా ఆ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే ఈ కలశకి పైన ఒక మామిడి కొమ్మ పెట్టుకోండి. అలాగే ఒక కొబ్బరికాయ పెట్టుకోండి. ఆ కొబ్బరికాయకి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే ఇలాంటి జాకెట్ ముక్కని చిలకలా చుట్టి దీనికి కూడా కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇలా పెట్టుకోండి. అలాగే కాస్త గాజులు కూడా ఈ కలశ మీద వేసి ఒక పుష్పాన్ని ఇలా అలంకారం చేయండి. ఈ రకంగా వరలక్ష్మి వ్రతానికి కలశని ఈ రకంగా కూడా సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత దీపారాధన సిద్ధం చేసుకోండి. దీపారాధనలో కాస్త ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కానీ 3 కన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా సరే వేసుకోవచ్చు. 2 కొందులు కానీ 3 ఒందులు కానీ ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అయితే 2 కన్నా ఎక్కువ ఒత్తులు ఉండాలి కాబట్టి 3 ఒత్తులు వేసుకొని అంతకన్నా ఎక్కువ మీ ఇష్టం వేసుకోవచ్చు. దీపారాధన సిద్ధం చేసుకున్న తర్వాత ఇలాగా దీపారాధన వెలిగించడానికి అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పూజలో నైవేద్యాలకి అలాగే దేవుడి మీద చల్లడానికి మనం ఆచమనం చేసిన ఎంగిలి నీళ్ళు పనిచేయవు కాబట్టి ఇలాగా ప్రత్యేకంగా ఇంకొక చెంబులో నీళ్ళు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త కుంకుమ సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాగా ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే గంధం సిద్ధం చేసుకోండి. అలాగే ఈ యొక్క బెల్లం ముక్క సిద్ధం చేసుకోండి, బెల్లం ముక్కలో. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరం వెలిగించడానికి ఇలాంటి సిద్ధం చేసుకోండి. అలాగే గంట కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులను ఇలాంటి కైవత్తి సిద్ధం చేసుకోండి. కైవత్తి అంటే ఏమిటంటే ఏమీ లేదు, ఒక అగరవత్తి కానీ పుల్లక్ కానీ ఇలాగ కాస్త పత్తి చుట్టి కాస్త నేతిలో ముంచి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ముందుగా మనం దీపారాధన చేసేటప్పుడు అగ్గిపెట్టుతోటి దీన్ని వెలిగిస్తాం. ఈ కైవత్తిని వెలిగించి దీంతో మనం దీపారాధన చేస్తాం అనమాట. అంటే అగ్గిపెట్టుతోటి వెలిగించకూడదు కాబట్టి ఇలాంటి కైవత్తిని ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే దేవుడి దగ్గర డబ్బులు చిల్లర రూపాయలు పెట్టుకోవచ్చు, ఇలాంటి డబ్బులు కాగితాలు పెట్టుకోవచ్చు, ఏవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రూపు, లక్ష్మీదేవి రూపు అందరూ తయారు చేయించుకుంటారు, బంగారంది రూపు పెట్టుకోవచ్చు. లేదా బంగారు ఆభరణాలు కూడా పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి కావలసినటువంటి ఇలాంటి పళ్ళెల్లో బియ్యాన్ని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి వరలక్ష్మి వ్రతంలో తోరం ముఖ్యమైనది కాబట్టి ఇలాంటి తోరం కూడా కట్టి సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యానికి కాస్త అరటిపళ్ళు, అలాగే పులిహార, పాయసం కానీ స్వీట్లు కానీ మీ ఇష్టం, మీ ఓపిక ఎన్ని పిండి వంటలైనా సరే అమ్మవారి యొక్క నైవేద్యానికి సిద్ధం చేసుకోవచ్చు. అలాగే పుష్పాలు, ఇవి కదంబ పుష్పాలు మీకు దొరికితే సిద్ధం చేసుకోండి, అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఇలాంటి చామంతి పువ్వులు కానీ మీ పెరట్లో దొరికే పువ్వులు కానీ ఎలాంటి పువ్వులైనా సరే పూజకి సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ పసుపు వినాయకుడిని తయారు చేసుకోండి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుని సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా, అలాగా 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇవి వస్త్రములు అంటే పత్తితోటి తయారు చేసినటువంటి వస్త్రములు, ఇవి విఘ్నేశ్వర పూజలో కావాలి కాబట్టి 2 సిద్ధం చేసుకోండి. అలాగే యజ్ఞోపేతాలు కూడా ఇలా పత్తితో సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజలో పెట్టడానికి కాస్త చీర, జాకెట్ ముక్క, రవిక కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజలో కొట్టడానికి కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. అలాగే నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడు తీసి చక్కగా ఇలాగా బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. బియ్యం పళ్ళెల్లో తమలపాకు ముచ్చికి మీ వైపు ఉండేలాగా కొస ఎదరకుండేలా పెట్టుకోండి. పెట్టుకుని అలాగా గణపతిని అలా పెట్టుకున్న తర్వాత కాస్త గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే మీరు కూడా స్టిక్కర్లు పెట్టుకున్న కుంకుమ కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని ధరించండి. చక్కగా ఈసారి ఈ యొక్క అగ్గిపెట్టుతోటి ఈ కైవొత్తిని వెలిగించండి. నేను పట్టుకుంటారు, వెలిగించండి.
ముందుగా కైవత్తు వెలిగించి ఈ కైవత్తుతోటి దీపారాధన చేయాలన్నమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. దీపారాధన చేయండి సారి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. వరలక్ష్మీదేవ్యే నమో నమః. దీపారాధనం కృత్వా దీపాన్ని వెలిగించిన తర్వాత చక్కగా ఆ దీపాన్ని కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. చాలామందికి దీపం వెలిగించేటప్పుడే బోల్డ్ అనుమానాలు వస్తూ ఉంటాయి. అయ్యా గురువుగారు ఎన్ని ఒత్తులు వేయాలండి, లేకపోతే ఏ నూనె వేయాలండి? కుదిరితే కనుక ఆవు నెయ్యి మంచిది, లేదంటే మీ ఇతర నూనెలు ఏదైనా సరే తర్వాత. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టం. కనీసం మనకి శ్లోకంలో చెప్పినట్టుగా సాధ్యం త్రివర్తి, కనీసం 3 ఒత్తులైనా వేయాలి, 3 మించి ఎన్నైనా వేసుకోవచ్చు. చక్కగా రకంగా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఆచమనం చేయండి. ఆ యొక్క దీపం దగ్గర ఓ పుష్పం కూడా పెట్టండి, 2 నక్షత్రం వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఓ పుష్పం వేసి 2 నక్షత్రం కూడా వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనీయం చేయండి, అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ పృద్యమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పం తీసుకుని ఆ పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ముందుగా మనం వరలక్ష్మి వ్రతంలో మొట్టమొదట పసుపు వినాయకుడికి పూజ చేయాలి. ఎందుకంటే ఆదవ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేసిన తర్వాతే మిగతా పూజ చేసుకోవాలి. కాబట్టి మనం ముందుగా గణపతి పూజ చేస్తున్నాం అనమాట. అంచేత ఇప్పుడు పూజ అంతా కూడా గణపతిగా ఉంటుంది. కాబట్టి గణపతి దగ్గర ఒక పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సారి కొంచెం అక్షతలు 3 వేళ్లతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఏ పూజ చేసినా చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు. కాబట్టి మధ్యలో 3 వేళ్లతోటే పూజ చేయాలి. కాబట్టి చక్కగా 3 వేళ్లతోటి గణపతికి పూజ చేస్తూ ఉండండి అక్షతలు. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్యా. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి, ఎడమ చేతి పక్కకి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్య అగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్తున్నాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీకు పంచాంగంలో ఉంటుంది, క్యాలెండర్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, చూసి చెప్పుకోండి. శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే. అలాగే ప్రస్తుతం మేము పంచమి తిథి చెబుతున్నాము. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో పంచమి కానీ ఏకాదశి కానీ మీకు ఆ రోజు ఏ తిథి ఉందో మీరు పూజ చేసుకునే రోజు ఆ తిథి పేరు చెప్పుకోండి. ఆ తిథి వారం కూడా చెప్పుకోండి. పంచమ్యాయాం వాసరః వాసరస్తు భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున
విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇక్కడ నేను ఇక ముత్తైదు యొక్క గోత్రాల పేర్లు తెలియజేస్తున్నాను. మీరు మీ గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి మనస్సులో. అస్య యజమాన్యస్య గోత్రోద్భవస్య ఆత్రేయస్య గోత్రోద్భవస్య సత్యప్రసాద నామధేయస్య ధర్మపత్రే సమేతస్య ఆత్రేయస్య గోత్రోద్భవతి రాధానామదేవత్యాః సకుటుంబస్య ఆత్రేయస్య గోత్రోద్భవస్య సాయి సుబ్రహ్మణ్య వీరభద్ర శర్మ నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు, అందరి పేర్లు కూడా చెప్పుకొని, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా చెప్పుకొని నేను చెప్పినట్టుగా నమస్కారం చేస్తూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఆ ఉంగరం వేలుతో నీళ్ళు ముట్టుకోండి, లేదా అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని అలా వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా విడిగా, ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలసాంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఓ పుష్పం ఇలా తీసుకుని దీన్ని కాస్త గంధంలో ముంచి దీన్ని అక్షతలో ముంచి ఈ పుష్పాన్ని అలా అందులో వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య. అలా చెయ్యి మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణాకణిక్రదతు. ఓం ఆపో వా యుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపో. ఓం. చాలు. ఈసారి ఆ పుష్పంతో ఆ చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. అనిలు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏమిటంటే, మనం ఆ యొక్క కలశలోకి ఏదైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర జలములు ఉన్నాయో, పవిత్ర నదుములు ఉన్నాయో, ఆ నదుల యొక్క జలాలన్నీ కూడా మంత్రాలతోటి ఆ యొక్క చెంబులోకి ఆహ్వానం చేసామన్నమాట, ఆ కలశలోకి ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు సమస్త నదుల్లో ఉండే పవిత్ర గంగా జలంతో సమానం. కాబట్టి ఆ నీళ్ళని దేవుడి మీద చల్లడం, మన మీద చల్లడం, పూజా ద్రవ్యాల మీద చల్లుకోవడం వల్ల మనము ఆ ద్రవ్యాలు అన్నీ కూడా పవిత్రం అవుతాయి అని శాస్త్రం ప్రకారంగా మనం ఇప్పుడు ఆ కలశారాధన చేసాం. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఓ పుష్పం తీసుకుని వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపు ప్రాణానేవ యథాస్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రం వేయండి. స్థిరో భవ
వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం గురు ధ్యానం. చాలు. ఈసారి మళ్ళా ఇంకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అలా వినాయకుడి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు పూజ చేయండి. అలాగా ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. సారా పుష్పంతో నీళ్లు చల్లండి దేవుడి మీద. ఒక్క నిమిషం. ఆ ఉద్దరంతో ఆ గణపతికి 3 సార్లు నీళ్లు చూపించి ఆ పల్లెలో వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడగడం, చేతులు కడగడం, ఆచమనం చేయించడం లాంటిదన్నమాట. అంచేత పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. ఈసారి నీళ్లు చల్లండి పుష్పంతో. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఇక్కడ వస్త్రాలు ఉన్నాయి కదా, 2 వస్త్రాలు చెప్పాను పసుపుతో చేసుకోమని. ఆ వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. ఒక్కడి పని చేయదు, 2 తీసుకోవాలి. వస్త్ర యుగ్మం అన్నారు. లేదా వస్త్రాలు చేయలేదనుకోండి, పుష్పం కానీ అక్షతలు కానీ పట్టుకుని నమస్కారం చేయొచ్చు. వస్త్రం చేసిన వాళ్ళు వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం అభివస్త్రాసవసనాన్యుషాభిదేను సుధుగా పూయమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. ఈసారి యజ్ఞోపవీతాలు చేసుకోమని చెప్పాను కదా, ఇలాంటి యజ్ఞోపవీతాలు ఇవి తీసుకుని నమస్కారం చేయండి. యజ్ఞోపేతాలు కనుక మీరు చేసుకుని ఉండకపోతే కనుక అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ యజ్ఞోపవీతాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని ఆ యొక్క గణపతి దగ్గర పెట్టేసేయండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. మాం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కూడా గణపతి దగ్గర పసుపు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః పరిమళ ధూపమాఘ్రాపయామి. అలా గణపతికి చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః పరిమళ ధూపమాఘ్రాపయామి. పక్కన గుచ్చేసుకోండి, దూరంగా పెట్టి. ఈసారి దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్ళు అలా గణపతి చూపించి వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి గణపతి దగ్గర
కుడి పక్కకి అంటే గణపతి యొక్క కుడి పక్కకి ఒక తమలపాకు వేసి ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. 2 అరటిపళ్ళు పెట్టి కొంచెం లైట్గా గిల్లండి. అలాగే ఒక 2 బెల్లం ముక్కలు కూడా ఆ అరటిపండు దగ్గర పెట్టండి. ఆ బెల్లం ముక్కల మీద ఆ అరటిపళ్ళ మీద ఆ చెంబుల నీళ్లు చల్లండి నైవేద్యానికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఆ పుష్పంతో అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా 3 సార్లు స్వామివారికి ఆ ఉద్ధరంతో నీళ్లు చూపించి వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి తాంబూలం సిద్ధం చేసుకున్నారు కదా, ఒక తాంబూలం తీసుకుని ఆ స్వామివారికి ఎడమ పక్కన పెట్టేసేయండి తాంబూలాన్ని. ఓం పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారత కర్పూరాన్ని తీసుకుని వెలిగించండి, చూపించండి స్వామివారికి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా వాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారు చూపించాక మళ్ళీ ఒకసారి అలా నీళ్లు స్వామివారు చూపించి అక్కడ ఒక నీళ్ళు ఒక జల్లి అలా కళ్ళగద్దుకోండి ఆ యొక్క హారత కర్పూరాన్ని. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రీషిధారయ. ఈసారి ఒక పుష్పము చిల్లర ఆ యొక్క అక్షతలు పుచ్చుకు నమస్కారం చేయండి. ఓ పుష్పము అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. చాలు. సారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు కాస్త శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. మీ పిల్లలు ఉంటే వేయండి, మీ పెద్దవారు ఉంటే వాళ్ళు ఎవరికైనా చేతికి వండి వాళ్ళు వేసుకుంటారు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే అక్కడ పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తీసుకుని మీరు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి. అయిన తర్వాత అది ఒక బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఎప్పుడుతోటి మనకి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఆ వినాయకుడు ఉన్నాడు కదా, తమలపాకుతో సహా వినాయకుడు తీసి చక్కగా ఈ లక్ష్మీదేవి పక్కన పెట్టేసుకుని తర్వాత గణపతిని ఏం చేయాలంటే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత రోజు పూజ శుక్రవారం చేసుకుంటారు కాబట్టి శనివారం రోజున చక్కగా అక్కడ నదిలో కానీ లేకపోతే ఏదైనా పారుతున్నటువంటి కాలువలో కానీ లేకపోతే మొక్కల్లో కానీ వేసేసి నీళ్లు పోసేసేయండి. లేదా తులసికోట్లో పెట్టేసైనా సరే నీళ్లు పోసేయచ్చు. ఆ రకంగా గణపతిని చేయండి. తర్వాత ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం మీరు వాడుకోకూడదు. మీరు దగ్గరలో ఉండేటటువంటి పూజారులకు కానీ మీ ఇంటి బ్రాహ్మణులకు పురోహితులకు కానీ లేకపోతే ఆలయంలో ఉండే అర్చకులకు కానీ ఎవరో ఒకరికి ఎంతో కొంత దక్షిణ పెట్టేసి ఈ బియ్యం పళ్ళాన్ని కూడా ఇచ్చేసేయండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం
వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళారి నక్షత్రం వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇందాక నేను చెప్పినట్టుగానే ఇక్కడ మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే పంచమ్యాయాం వాసరః భృగువాసరే. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిథి మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. లేదా మేము రోజు దినఫలితాలు చెప్తాం కదా, దాంట్లో కూడా మీకు తిథి ఏమిటో ఉంటుంది. కాబట్టి ఆ తిథి చెప్పుకోండి. అలాగే భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమాన్యస్య గోత్రోద్భవస్య. ఇక్కడ నేను ఈ యొక్క 35 యొక్క గోత్రాల పేర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇందాకట్లాగే మీరు కూడా మీ గోత్రాల పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా మనస్సులో చెప్పుకోండి. అస్యజమాన్యస్య ఆత్రేయ గోత్రోద్భవస్య సత్యప్రసాద శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆత్రేయ గోత్రోద్భవతి రాధానామదేవత్యాః ఆత్రేయ గోత్రోద్భవస్య సాయి వీరభద్ర శర్మనామధేయస్య సకుటుంబస్య. మీరు కూడా మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అనేన యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ యొక్క పల్లెలో వదిలిపెట్టేయండి. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ కలశ ఉంది కదా, ఈ కలశను మళ్ళా తీసుకోండి. తీసుకుని ఈ కలసకి ఇందాక చెప్పినట్టుగా 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెడితే ఇబ్బంది లేదు. పెట్టకపోతే కనుక 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కలసలో కొంచెం నీళ్లు పోయండి. అందులో నీళ్లు పోయండి. ఓం గంగే చెయ్యమునే చే చాలు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈసారి మామిడి కొమ్మ తీసుకోండి. మామిడి కొమ్మను అందులో పెట్టండి. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహంతి పరుషపరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఈసారి కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఉంటే గొడవలేదు, పెట్టకపోతే పెట్టండి. ఈ కొబ్బరికాయ పట్టుకుని ఇక్కడ పెట్టేయండి ఇలాగా. ఓం యాఃపరణీర్యా ఫలా పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంచంత్వ గుంహసః. ఈసారి జాకెట్ ముక్కు ఉంది కదా, చిలకలా చుట్టింది. ఈ జాకెట్ ముక్కు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ జాకెట్ ముక్కును కూడా అలా పెట్టండి. ఓం యవం వస్త్రాణి పేవసావసాధే యువోరచ్చద్రామంతమోహసర్గాః అవాతిర్తమరుతాని విశ్వత్యాని మిత్రావరణాసచేతే. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు కూడా వేసేసేయండి పైన. ఓం క్షుప్పివాషామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధంచ సర్వారుణతమే గృహాత్. అలాగే ఓ పుష్పం పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రసూవతి ఫలనీర ఫలావత అశ్వాయవ సజత్వనీర్విరుధ పార ఇష్టవః. ఈసారి కలస పట్టుకుని ఇక్కడ పెట్టేసేయండి. అమ్మవారి పక్కన పెట్టేసేయండి. ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఆ కలస మీద 2 నక్షత్రం వేయండి. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత స్వరూప కలశమావాహయామి స్థాపయామి పూజయామి తదంగ ప్రతిమా శోధనం కరిష్యే. ఈసారి ఈ ప్రతిమ ఉంది కదా,
ఈ ప్రతిమ తీసుకుని ఎడమ చేతిలో పెట్టుకోండి. ఇది రూపు ఉంది కదా, వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపు. దాంతోపాటుగా బంగారు ఆభరణాలు ఏమైనా ఉన్నా కూడా అలాగే తమలపాకులో పెట్టుకుని ఆ యొక్క రూపుతో పాటుగా బంగారు ఆభరణాలు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాల్లో ఒక పుష్పం వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు ఆ రూపు మీద చల్లండి. ఓం ఆ రూపుతో పాటుగా తోరం ఉంది కదా, ఈ తోరం కూడా రూపు దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని ఆ తోరానికి అలాగే ఆ రూపుకి బంగారు ఆభరణాలు ఏమైనా ఉంటే బంగారు ఆభరణాలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బాగా ఎక్కువగా ఉంటే ఓ పళ్ళెని తీసుకోండి, పళ్ళెలో తోలపాకు వేసుకుని ఇవన్నీ అందులో పెట్టుకోండి వీలుగా ఉంటాను. లేదు సింపుల్గా ఉంటే అలా చేతితో తోలపాకులో వేసుకుని పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణియం భవావాజస్య సంగతే దతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినాముఖాకరుతు ప్రణాయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసవితోత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్దాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్త ముతోషజ మధుమత్పార్థివగం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవస్తు దివ్యాయ జన్మనే స్వాదురేంద్రాయ సుహవీ ఏతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు సార్, మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్రవతం వరసస్తస్య భాజీతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. చాలండి. పంచామృత స్నానేన శుద్ధోదక స్నాపనం సమర్పయామి. ఈసారి తమలపాకలా పెట్టుకోండి. ఆ తోరం తీసి అమ్మవారి దగ్గర పెట్టండి. ఈసారి ఈ రూపు ఉంది కదా, ఈ రూపుకి కొంచెం నీళ్లు పోసి కడగండి, ఆ పల్లెల్లో కడగండి. ఈ పాత తమలపాకు ఉంది కదా, ఈ పాత తమలపాకు తీసేసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇంకో కొత్త తమలపాకు తీసుకోండి. ఆ కొత్త తమలపాకు అమ్మవారి దగ్గర ఇలా పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టి ఆ రూపుకి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర అదొక పుష్పం పెట్టండి ఆ రూపు దగ్గర. ఈసారి వరలక్ష్మి అమ్మవారికి మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి, చిత్రపటానికి, కలశకి 3 చోట్ల కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. ఆ రూపు దగ్గర, అమ్మవారి దగ్గర, కలశ దగ్గర కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. ఈసారి ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విందేయంగామ స్వం పురుషానహం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ముందర 3 సార్లు ఉత్తరంతో అమ్మవారికి అలా చూపించి వదిలిపెట్టండి నీళ్ళని. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణియం భవావాజస్య సంగతే దతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభిరాముఖాకరుతు ప్రణాయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసవితోత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్దాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధేః మధునక్త ముదోషజ మధుమత్పార్థివగం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతునః స్వాదుపస్వ దివ్యాయ జన్మనే స్వాదురేంద్రాయ సోహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. చాలండి. సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవశ్రవతమోరసస్తస్య భాజీతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసారదుంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నాపనం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రం అంటే మీరు ఏదైనా సరే చీర కానీ అలాంటిది ఏదైనా ఉంటే కనుక చీర జాకెట్ తీసుకోండి. తీసుకుని అమ్మవారికి చూపించి మళ్ళా కింద పక్కన పెట్టేసేయండి. ఓం ఉపయితు మాం దేవసః కీర్తిశ్చమనాసః ప్రాతుర్భూతోస్మి లాస్టేస్మిన్ కీర్తిపదాతు మే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారు చూపించేసి పక్కన పెట్టేసేయండి. వస్త్రాలకి పసుపు పెట్టారో లేదో చూసుకోండి. పసుపు పెట్టి అప్పుడు చూపించాలన్నమాట. చూపించిన తర్వాత వస్త్రయుగ్మం అంటే కనుక ఉత్తి చీర ఒకటే కాకుండా జాకెట్ రెండు కలిపి ఉండాలి. వస్త్రయుగ్మం అన్నారు. అందుచేత రెండు కలిపి అమ్మవారు చూపించాక పక్కన పెట్టేసుకోండి. ఈసారి గాజులుంటే గాజులు తీసుకోండి, లేదంటే అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుప్మి భాషామలాంజ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభో తపస వృద్ధంచ సర్వారిత మే గృహాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. కంచుకం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఒకవేళ గాజులుంటే అమ్మవారి దగ్గర చూపించి అవి కూడా పక్కన పెట్టేసుకోండి. కంచుకం సమర్పయామి. ఈసారి ఒక పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహపయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మీరు ఏదైనా బంగారు ఆభరణాలు చేయించుకున్నట్లయితే కనుక అవి అమ్మవారి దగ్గర పెట్టాలంటే కనుక ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గర అలా అమ్మవారికి అలంకారమైనా చేయొచ్చు, పక్కనైనా పెట్టుకోవచ్చు. ఆభరణాలు ఏవి లేదంటే కనుక పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగం రూపమన్నస్య మయశ్రీ శ్రేయదామ్యసః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆభరణాం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థం దూర్వా పత్రై సహిత పుష్పై సహిత అక్షతై సహిత గంధ కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలతో పూజ చేస్తుండే అమ్మవారికి. ఇలాంటి కదంబ పుష్పాలు ఉంటే 10 పుష్పాలు తీసుకోండి, లేదా మామూలు పుష్పాలు ఉన్నా పర్వాలేదు. తీసుకుని ఒక్కొక్క పుష్పం అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః. జారిణి పూజయామి. ఓం పీతాంబరాయే నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః. భుజద్వజం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః. ముఖం పూజయామి. ఓం శ్రియే నమః. ఓష్ఠా పూజయామి. ఓం సువాసికాయే నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రియే నమః. నేత్రే పూజయామి. ఓం రమాయే నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః. శిరః పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమః. సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాల మీద కుంకుమ పూజ చేయండి. ఈ తోరాలు ఉన్నాయి కదండి, తోరాల మీద ఓం కమలాయే నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః. షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విరూపాక్ష్యే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈసారి అమ్మవారికి పుష్పాలు కానీ కుంకుమ కానీ రెండు పూజ చేస్తూ ఉన్నాను. ఓం ఓం అనుకుంటూను. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయ్యే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్త్యే నమః. ఓం ఆదిత్యే నమః.
ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాకాంతాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబర్యై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బల్వలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మకృతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం సర్వోపద్రనివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఈసారి కుంకుమ పూజ చేయండి. ఓం భవస్య దేవస్య పత్నియే నమః ఓం సర్వస్య దేవస్య పత్నియే నమః ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః ఓం భీమస్య దేవస్య పత్నియే నమః ఓం మహతో దేవస్య పత్నియే నమః శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి. మళ్ళా ఈసారి చూపించండి అమ్మవారికి. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్కలీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. శ్రీ వరలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఆ అగరవత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి మళ్ళా దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి మళ్ళా ఉద్దరంతో నీళ్ళు అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కింద పెట్టేసుకోండి. అది ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెక్కలు అలా పెట్టుకోండి. అరటిపళ్ళు పెట్టుకోండి. అలాగే నైవేద్యానికి పిండి వంటలు ఏమైనా ఉంటే అదర పెట్టుకోండి. బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు కొబ్బరి చెప్పుల్లో వేయండి. తలకో ముక్క వేయండి. ఏవైతే నైవేద్యాలు సిద్ధం చేసుకున్నారో పిండి వంటలు కానీ అలాంటివన్నీ కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకుని ఆ యొక్క నైవేద్యాలన్నింటి మీద కూడా పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నా పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం చిత్రాన్న సహిత కదలీపర సహిత నారికేళ సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి.
సకల రసాన్ని నివేదయామి. ఈసార్లు పుష్పంతో 5 సార్లు అమ్మవారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారికి నీళ్లు ఒక 5 సార్లు చూపించి వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతా పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి తాంబూలం ఇంకొకటి ఉంది కదా, ఆ తాంబూలాన్ని తీసుకోండి. తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభోతంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణం పెట్టేసేయండి. ఇలాగా శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః ముఖ సంరక్షణార్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. సార్ మళ్ళా హారత కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి, గంట కొట్టండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి అలా మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టి దాని మీద కూడా ఒక నీళ్ళు చల్లి కళ్ళగద్దుకోండి. అలాగా హారత కర్పూరాన్ని. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఓ పుష్పం పుచ్చుకుని, పుష్పము అక్షతలు పుచ్చుకుని లేచి నించుని నమస్కారం చేయండి. లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. మనఃపూర్వక సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి మంత్రపుష్పాన్ని. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సార్ మళ్ళీ అక్షతలు తీసుకుని 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణాలు చేయండి. పేట వెనకాలకు వెళ్ళి ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాయి మాన్ కృపయా దేవీ శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. అది ఈసారి మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. మీరు మామూలుగా వంగు నమస్కారం చేయండి సరిపోతుంది. ఇక్కడ మీరు మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. ఓం వరసా శిరసా దృష్ట్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సార్. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవ్యై నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఆ పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తలలో పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ తోరం తీసి
కుడి చేతి కట్టుకోండి. కింద ఉంది. కుడి చేతికి కట్టుకోండి. తోరం కట్టుకుంటూ నేను చెప్పే మంత్రం చెప్పండి, శ్లోకం చెప్పండి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. ఈ మంత్రం చెబుతూ ఆ తోరం కట్టుకోండి. కుదిరితే ఎవరైనా పక్కన ఉంటే కట్టమని చెప్పండి, అవకాశం ఉన్న వాళ్ళు కట్టుకోండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క, వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇప్పుడు మనం కథని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కథ శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈసారి కథ వినే వాళ్ళందరూ కూడా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంలో కూర్చుని సూతుల వారిని చూచి ఇలా అడిగారట. సూతుల వారు అంటే గురువు గారు అనమాట. ఈ శౌనకాది మహాములందరూ కూడా ఆ గురువు గారికి శిష్యరికం చేస్తూ చక్కగా నదీ తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒక రోజున ఈ శిష్యులందరూ కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీరు ప్రతిరోజు కూడా అనేక రకాల వ్రతాల గురించి, అనేక రకాల యజ్ఞాల గురించి చెబుతున్నారు. అయితే భూలోకంలో స్త్రీలకి సకల ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటిది, సకల సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటిది, అలాగే పుత్ర పౌత్రాభివృద్ధిని కలగజేసేటటువంటిది, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కలగజేసేటటువంటిది, ఇలాంటి వ్రతం ఏదైనా స్త్రీల కొరకు ఉందా? ఉంటే దాని గురించి ఈరోజు చెప్పండి అని అడిగారట. అడిగితే అప్పుడు గురువుగారు చెప్తున్నట్టు సూతులు వారు, అయ్యా చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసి దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం అయ్యా. అది చాలా గొప్పది, చాలా విశేషము అని చెప్పారట. చెబితే అదంతా విన్న శిష్యులు, అయ్యా గురుగారు చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతము? దీన్ని ఎలా చేయాలి? అసలు ఎవరు చెప్పారు? దీని గురించి పూర్తిగా వివరంగా మాకు తెలియచేయండి అని చెప్పారట. అప్పుడు గురుగారు చెప్తున్నారట సూతులు వారు, ఏమయ్యా, పూర్వం ఒకనొక సమయంలో ఈ వ్రత విధానాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు చెబుతాను వినండి. పూర్వం ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరుద్దులు కూడా కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉంటే చక్కగా ప్రమదగణాదులందరూ కూడా చక్కగా ఆ స్వామివారు అర్చన చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో అమ్మవారు ఆ ఈశ్వరుని చూసి అడిగిందిట, పార్వతీ అమ్మవారు, అయ్యా నాథ, భూలోకంలో స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి, సకలైశ్వర్యాలు కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, దీర్ఘ సౌమంగళ్యత్వానికి ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగిందిట. అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నట్ట, పార్వతి, భూలోకంలో స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం కనుక స్త్రీలు ఆచరిస్తే వాళ్ళు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది, ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి భర్తకి ఆయుష్ కలుగుతుంది, స్త్రీలకు అంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతము అని పరమేశ్వరుడు చెప్పాట. చెబితే దాని గురించి ఇంకా విస్తారంగా తెలియచేయమని పార్వతీ అమ్మవారు అడిగింది. అడిగితే చెబుతాను విను. పూర్వం ఒకనొక సమయంలో కుండినమ్ము అనేటటువంటి ఒక పట్టణం గలదు. అది చాలా అద్భుతమైనటువంటి నగరం. ఆ నగరంలో అన్ని ఇళ్ళు కూడా బంగారు ప్రాకారాలతో ఉండేవిట. అంటే అందరూ కూడా అమిత కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు ఉండేవారట ఆ యొక్క నగరంలో. అయితే ఆ నగరంలో ఒక బేద స్త్రీ ఒక ఆవిడ ఉందిట, బేద కుటుంబం ఒకటి ఉందిట. ఆవిడ పేరే చారుమతి అనేటటువంటి స్త్రీ. ఆవిడ చాలా భక్తురాలు, చాలా మంచిది. ప్రతిరోజు కూడా దేవుడికి చక్కగా పూజా పురస్కారం చేసుకుంటూ ఉండడం, ఆచార నియమాలు పాటిస్తూ ఉండడం, పాతివ్రత్య ధర్మాలు ఆచరిస్తూ ఉండడం, ఈ రకంగా ఆ చారుమతి అనేటటువంటి స్త్రీ చక్కగా పూజలు అది చేస్తూ ఉండేది. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి భర్తని కూడా చక్కగా ఆయన్ని సేవిస్తూ ఉండడం, ఆయన పూజిస్తూ ఉండడం, అలాగే అత్తమామలను కూడా తల్లిదండ్రుల్లాగా పూజిస్తూ ఉండడం, సేవిస్తూ ఉండడం చేస్తూ ఉండేదిట. ఈ రకంగా ధర్మబద్ధంగా బతుకుతూ ప్రతిరోజు అమ్మవారిని అర్చన చేస్తూ ఉండేదిట. ఈ రకంగా ఆ యొక్క చారుమతి అనేటువంటి స్త్రీ ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉన్న కారణం చేత కొంతకాలానికి ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు కనపడిందిట. కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు చేసేటటువంటి పూజకు మెచ్చాను, నీ పాతివ్రత్య నియమాలకు నేను మెచ్చి నిన్ను అనుగ్రహిద్దాము అనుకుంటున్నాను. అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం.
ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున కనుక నువ్వు నన్ను కనుక పూజిస్తే, నన్ను అర్చిస్తే నీకు ఇంట్లో సకల సౌభాగ్యాన్ని కలగజేస్తాను, సకల ఐశ్వర్యాన్ని కలగజేస్తాను, నీ దరిద్రాన్ని పోగొడతాను, నీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తాను, అంతేకాదు నీకు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇస్తాను అని సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో కనపడి చెప్పిందిట. చెబితే ఆ కలలోనే ఆ చారుమతి అమ్మవారికి అనేక రకాల ప్రార్థనపూర్వక నమస్కారాలన్నీ కూడా చేసిందిట. అనేక శ్లోకాలతో ప్రార్థనలు చేసిందిట. అమ్మవారిని పూజించి అర్చించి కలలోనే ప్రదక్షిణ నమస్కారాలన్నీ కూడా చేసిందిట. చేసి వెంటనే మెలకు వచ్చిందిట. మెలకు వచ్చేసరికి చూసేసరికి ఎక్కడ చూసినా కూడా అమ్మవారు కనపడలేదు. నలుమూలా వెతికింది, నాలుగు మూలలా వెతికింది, అన్ని చోట్ల వెతికింది, కానీ అమ్మవారు కనపడలేదు. అప్పుడు అర్థమైంది, ఓహో నేను కలగన్నానమాట, ఇదంతా కూడా కలనమాట అనుకుని సరే ఎలాగో నిద్రపోయి పొద్దునే లేచి తన భర్తకి అత్తమామలకి తనకి రాత్రి వచ్చినటువంటి కళ చెప్పింది. ఏమిటా కళ? అయ్యా రాత్రి నాకు కళ వచ్చింది, అమ్మవారు కళ్ళలో కనపడి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజ చేయమంది, పూజ చేస్తే సకలైశ్వర్యాన్ని కలగజేస్తాను అని చెప్పింది అని చెప్పింది. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో ఆ భర్త, అత్తగారు, మామగారు అందరూ కూడా చాలా సంతోషించి, అమ్మా నువ్వు చేసిన పూజా ఫలితం వల్లే అమ్మవారిని కల్లో కనపడిందమ్మా, ఇంకొకటి ఏమీ కాదు, ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించు అని వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారట. ఆ విషయాన్ని చారుమతి ఇంటి పక్కన ఉండేటటువంటి స్త్రీలందరికీ చెప్పిందిట. వాళ్ళు కూడా ఈ చారుమతి చెప్పినటువంటి విషయాన్ని విని మనం కూడా ఈ వ్రతాన్ని చేద్దాము, ఆచరిద్దాము అని అనుకున్నారట. సరే వాళ్ళ యొక్క భాగ్యోదయం వల్ల, వాళ్ళ అదృష్టం వల్ల శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసం రాగానే ముందు రోజే చక్కగా వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఆవు పేడతో ఇల్లంతా కూడా అలికి చక్కగా ఆ యొక్క అమ్మవారికి పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి చక్కగా పద్మం వేసి అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలకి కూడా సిద్ధం చేసుకుని అలాగే పొద్దునే లేచి తర్వాత రోజు పొద్దునే లేచి స్నానము చేసి తలస్నానము చేసి నదీ తీర స్నానం కానీ తలస్నానము కానీ చేసి అలాగే చారుమతి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా కూర్చుని అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించారట. ఆచరించి అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా పెట్టి చక్కగా అమ్మవారికి ఒక్క ప్రదక్షిణం చేశారట. ఎప్పుడైతే అమ్మవారికి ఈ రకంగా అర్చన చేసి ఒక్క ప్రదక్షిణం చేశారో మొట్టమొదటి ప్రదక్షిణం చేసేసరికే గల్లు గల్లుమంటూ శబ్దం కలిగిందిట. ఇదేమిట్రా అని చెప్పి చూసుకుంటే కాళ్ళకి బంగారు ఆభరణాలన్నీ కూడా కనపడ్డాయిట. ఓహో ఇదంతా కూడా అద్భుతం, చారుమతి అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము అనుకున్నారు. అనుకుని రెండో ప్రదక్షిణం చేశారట. రెండో ప్రదక్షిణం చేసేసరికి ఒళ్ళంతా కూడా బంగారాభరణాలు నిండిపోయాయి అందరికీ కూడా. ఓహో ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అనుకుని ఇంకా సంతోషించి మళ్ళా మూడో ప్రదక్షిణం చేశారట. మూడో ప్రదక్షిణం చేసేసరికి ఎవరైతే పూజ చేసినటువంటి ఈ యొక్క సాధ్యవతులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోనూ కూడా సకల సౌభాగ్యాలు కలిగేయట. అంతేకాదు వాళ్ళ ఇళ్ల నుంచి అనేక రకాల రథాలన్నీ కూడా వచ్చి సిద్ధమయ్యేయట. అంటే వాళ్ళు కుబేరులు ఐశ్వర్యవంతులు అయిపోయారన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసేసరికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. ఆ రకంగా 3 ప్రదక్షిణాలు పూర్తి చేసి అమ్మవారి యొక్క పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారి తోరమది కూడా కట్టుకుని కథ శ్రద్ధగా విన్నారట. విన్న తర్వాత ఆ పూజ చేయించినటువంటి పూజారికి చక్కగా పాదపూజ చేసి చక్కగా ఆయనకి అనేక రకాల విశేషమైనటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అలాగే స్వయంపాకం కింద కూడా స్వయంపాకం ఏర్పాటు చేసి ఆయన చక్కగా ఆయన యొక్క బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం తీసుకున్నారట. తీసుకున్న తర్వాత ఆ చారుమతి మిగతా స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేశారట. పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క చారుమతి ఇంటి దగ్గర పూజ చేసుకున్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతూ దారిలో చారుమతిని చాలా పొగుడుకుంటున్నారట. ఓహో మనకింత ఐశ్వర్యం కలిగిందంటే, మనకింత సౌభాగ్యం కలిగిందంటే కూడా ఇదంతా కూడా చారుమతి వల్ల కదా, ఆ పతివ్రత వల్ల కదా, ఆవిడ వల్ల కదా అని ఆ చారుమతిని మిక్కిలు పొగుడుకుంటూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళారట. అప్పటి నుంచి కూడా ఆ చారుమతి అనే స్త్రీ మిగతా ఆడవారు ఆ కథ వృత్తాంతం విన్నటువంటి ప్రతి స్త్రీ కూడా మారకుండా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తూ వాళ్ళ ఇళ్లలో సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తూ దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని పొందారట. ఈ రకంగా చారుమతి అనే స్త్రీ ఏ రకంగా వ్రతం చేసుకుందో ఆ వ్రత విధానాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి ఆనతిచ్చారయ్యా. అంత అద్భుతమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అంచేత భూలోకంలో ఏ స్త్రీ అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని నోస్తుందో ఆ యొక్క స్త్రీకి ఇంట్లో దరిద్రం ఉండదు, ఐశ్వర్యం కలుగుతుంది, భర్తకి సౌభాగ్యం కలుగుతుంది, భర్తకి ఆయుష్ కలుగుతుందయ్యా. అంచేత
అంచేత ఖచ్చితంగా ప్రతి సాధ్యమ తల్లి కూడా ప్రతి ముత్తైదువ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఆచరించాలయ్యా అని చెప్పేసి చక్కగా ఈ వ్రత మహాత్యానంతటిని కూడా శౌనకాది మహాములందరికీ కూడా సూతులు వారు తెలియజేశారు. చక్కగా ఈ కథ మనం కూడా శ్రద్ధగా విన్నాం కాబట్టి 2 అక్షతలు ఆ యొక్క అమ్మవారి దగ్గర వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మిగతా అక్షతలు మీ కుటుంబ సభ్యులందరికీ మీకన్నా చిన్నవారికి అయితే మీరు వేయండి, మీకన్నా పెద్దవారికి ఇస్తే వాళ్ళు అక్షతలు వేసుకుంటారు. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నారో